సో ఇక్కడ మనం ఒకసారి డాష్‌బోర్డ్‌లోకి వచ్చేసి మనం వర్డ్‌ప్రెస్‌లో ఎలాంటి చేంజెస్ చేయాలనుకున్నా కానీ మనకి ఒక థీమ్ అయితే ఉండాలి. ప్రెజెంట్ మీరు చూస్తే 2025 అనేది ఒక డిఫాల్ట్ థీమ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2024, 2023. సో ఎవ్రీ ఇయర్ వర్డ్‌ప్రెస్ అనేది ఒక డిఫాల్ట్ వర్డ్‌ప్రెస్ థీమ్‌ని అయితే లాంచ్ చేస్తుంది. ఈ థీమ్ ఏంటంటే మనకి ఒక బై డిఫాల్ట్ ఒక లేఅవుట్, ఒక స్ట్రక్చర్ని అయితే ఇస్తుంది. ఎవరైతే డిఫాల్ట్ బ్లాగర్స్ ఉంటారో వాళ్ళకి ఈ థీమ్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా ఉందో సైట్. జస్ట్ ఏ క్లిక్లో విత్ ఇన్ లెస్ దెన్ ఎ సెకండ్ మనకి ఎడిటింగ్స్ కానీ మన ఆర్టికల్స్ కానీ అప్డేట్ అయిపోతున్నాయి. అండ్ సైట్ కూడా చాలా స్పీడ్గా లోడ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇప్పుడు మీరు ఒక కస్టమ్ డిజైన్డ్ వెబ్సైట్ మనం ఏదైతే ముందుగానే అనుకున్నామో అలాగా చేయాలనుకుంటే మీకు థీమ్ అయితే ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం యాడ్ థీమ్లోకి వెళ్ళి మనం పాపులర్ థీమ్లో ఇక్కడ మనం ఒక బ్లాక్ థీమ్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఎందుకంటే బ్లాక్ థీమ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి విల్ గో టు దిస్ థీమ్ బ్లాక్ సి అండ్ విల్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, డోంట్ వరీ, మనం ఇలాంటి అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేశాక ఇక్కడ మనకి యాక్టివేట్ బటన్ వస్తుంది. సో ఇట్ విల్ బీ యాక్టివేటెడ్. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మన దగ్గర 2025 అనేది ఇప్పుడు యాక్టివ్లో లేదు. ఒకసారి మనం ఇప్పుడు డిఫాల్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేద్దాం. మన డిఫాల్ట్ వెబ్సైట్ ఒకసారి విజిట్ సైట్లోకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీరు చూడండి ఇక్కడ మన బ్లాగ్ పోస్ట్ అనేది ఒక కార్డ్ లాగా మారిపోయింది. అండ్ సైట్ కూడా చాలా క్లీన్ అయిపోయింది. పైన మీరు చూస్తే ఇక్కడ మనకు ఒక హెడర్ వచ్చేసింది, ఒక సెర్చ్ బాక్స్ వచ్చేసింది. కింద మీరు చూస్తే మన థీమ్ అనేది ఒక కాపీరైట్ లాగా మనకి ఫుటర్లో ఒక నోట్ లాగా కూడా వచ్చేసింది. సో సైట్ అనేది చాలా క్లీన్ అండ్ స్ట్రక్చర్డ్ అయిపోయింది. మనకి కావాల్సింది కూడా ఇదే. ఓకే, మనం ఎప్పుడు కూడా వెబ్సైట్ డెవలప్ చేస్తున్నప్పుడు టాప్ టు బాటమ్ వెళ్తాం. ఫస్ట్ హెడర్, తర్వాత మన బాడీ కంటెంట్ వస్తుంది, తర్వాత మనకి ఫుటర్ కంటెంట్ వస్తుంది. మీరు కోడింగ్తో చేయాలనుకున్నా కానీ లేకపోతే కోడింగ్ లేకున్నా కూడా కానీ మనకి ఫస్ట్ మీరు వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా కానీ ఇట్లా టాప్ టు బాటమ్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో అయితే మనం వెళ్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఏదైతే మెనూ బార్ ఉందో ఈ మెనూ బార్లో కొన్ని మెనూస్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, సో దానికి ముందు నేనైతే కొన్ని పేజెస్ ఇక్కడ యాడ్ చేస్తాను. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్. ఈ మూడు అయితే ప్రతి వెబ్సైట్లో ఉంటాయి, మనం చూసే ఉంటాం ఎప్పుడో ఒకప్పుడు. సో ఫస్ట్ అయితే ఈ 3 పేజెస్ క్రియేట్ చేసుకొని మనం వద్దాం. సో ఇప్పుడు నేను కొత్త పేజెస్ చేయాలంటే ఇక్కడ నేను పేజెస్లోకి వెళ్ళి యాడ్ పేజెస్లోకి వెళ్తాను. అండ్ ఇక్కడ హోమ్ అనే ఒక పేజ్ క్రియేట్ చేసి పబ్లిష్ చేసేస్తాను, అంతే. నెక్స్ట్ మరలా బ్యాక్ వచ్చి యాడ్ పేజ్లోకి వెళ్తాను. ఇక్కడ అబౌట్ అనే ఒక పేజ్ క్రియేట్ చేసి పబ్లిష్ చేసేస్తాను. అగైన్ సేమ్, ఐ విల్ గో టు యాడ్ పేజ్, క్రియేట్ అనదర్ పేజ్ కాల్డ్ కాంటాక్ట్ పేజ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మనకి 3 పేజెస్ అయితే కొత్తవి కనిపిస్తున్నాయి. అండ్ ప్రైవసీ పాలసీ అనే ఒక డిఫాల్ట్ ఒక డ్రాఫ్ట్ పేజ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో ఇది మీరు పబ్లిష్ చేయలేదు కాబట్టి మనకి డ్రాఫ్ట్లో ఉంది. వెన్ యూ విల్ గో టు ఎడిట్ అండ్ పబ్లిష్ దెన్ మనకి ఈ ప్రైవసీ పాలసీ అనే పేజ్ కూడా పబ్లిష్ అయిపోతుంది. సో ఇది కూడా మనం పబ్లిష్ చేసేద్దాం, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఒకసారి ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తే మీరు ఇక్కడ హోమ్ లైక్ హెడర్లో చూడండి, మెనూ బార్ దగ్గర మీకు ఇట్లాగా లోగో దగ్గర లైక్ మీ సైట్ నేమ్ అండ్ ఇక్కడ మీకు మెనూ ఏవైతే ఉన్నాయో అబౌట్, కాంటాక్ట్, హోమ్ అండ్ ప్రైవసీ పాలసీ అనే పేజెస్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో మీరు చూసే ఉంటారు, మీరు కాంటాక్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కాంటాక్ట్ ఒక ఫామ్ కనపడతాం. హోమ్లోకి వచ్చినప్పుడు మీకు డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్ అనేది అందరికీ హోమే ఉంటుంది. అండ్ అబౌట్ పేజ్లోకి వెళ్తే కంపెనీ గురించి కొంత అబౌట్ అయితే ఉంటుంది. సో ఇలాగైతే మీరు సైట్లో చూసే ఉంటారు. అండ్ ఒక డిఫాల్ట్ సెర్చ్ బార్ అనమాట. సో వెన్ యూ టైప్ ఫర్ కాంటాక్ట్ అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇదైతే వస్తుంది. అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ దట్ యూ విల్ గో టు ది కాంటాక్ట్ పేజ్. మనకి ఇప్పుడు కాంటెంట్ అయితే ఏం లేదు. ప్లస్ ఇక్కడ ఏదంటే మీరు ఇక్కడ చూడండి, ఈ మెనూ
అనేది గందరగోళంగా ఉంది. అంటే అబౌట్ ఫస్ట్ ఉంది, తర్వాత కాంటాక్ట్ ఉంది, తర్వాత హోమ్ ఉంది. సో మనం ఏంటంటే దీన్ని కొంచెం మోడిఫై చేద్దాం. ఫస్ట్ మనం అపియరెన్స్లోకి రావాలి. ఇక్కడ మీరు పేజెస్ కింద చూస్తే అపియరెన్స్ అని ఉంది. ఇక్కడ మీరు అపియరెన్స్లోకి వచ్చి మెన్యూస్లోకి వస్తే మీకు ఇక్కడ కొత్త మెన్యూ క్రియేట్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు మెన్యూలోకి వచ్చేసి ప్రైమరీ మెన్యూ అని, లేకపోతే మీకు నచ్చిన మెన్యూ మెయిన్ మెన్యూ కానీ లేకపోతే ప్రైమరీ మెన్యూ కానీ ఇలాగ ఒక పేరు ఇచ్చేసి అయితే మీరు మీ మెన్యూని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ విల్ గో విత్ దిస్ ప్రైమరీ మెన్యూ. ఐ విల్ క్లిక్ ఆన్ హెడర్ మెన్యూ 1 అండ్ ఐ విల్ క్రియేట్ ఏ మెన్యూ. సో ఈ మెన్యూలో నేను హోమ్ పేజ్, అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్ మాత్రమే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే మనకి 3 పేజ్ యాడ్ అయిపోయింది, కానీ కాంటాక్ట్ పేజ్ ఫస్ట్ వస్తుంది. సో నేను అది ఇట్లా డ్రాగ్ చేసుకొని థర్డ్ ప్లేస్కి తీసుకొస్తాను అండ్ హోమ్ పేజ్కి అయితే టాప్లోకి తీసుకెళ్తాను అండ్ ఐ విల్ సేవ్ ఇట్. ఇప్పుడు మీరు ఒకసారి సైట్లోకి వచ్చి ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీరు చూడండి, మనకి ఇక్కడైతే హోమ్, అబౌట్, కాంటాక్ట్ అనేది వచ్చేసింది అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గ్రేట్, రైట్? ఇప్పుడు మీరు చూస్తే హెడర్ అనేది మనకి సెట్ అయిపోయింది. ఇక్కడ మనం దానికి ఎట్లా కస్టమైజ్ చేయాలి, కలర్స్ ఎలా మార్చాలనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే మనకి హెడర్ అయితే సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫుటర్లోకి వద్దాము. ఓకే, సో ఇప్పుడు సిమిలర్లీ మనం ఇక్కడ కస్టమైజ్లోకి వస్తే మనకి ఫుటర్ ఆప్షన్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనం ఇక్కడ హోవర్ చేయగానే ఎడిట్ ఆప్షన్ వస్తుంది అండ్ ఈ కాపీరైట్ బటన్ దగ్గర యూ కెన్ రైట్ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేసి అవర్ టెస్టింగ్ సైట్స్ అనేది మన సైట్ నేమ్ రాసుకొని ఇదైతే నేను పబ్లిష్ చేసేస్తాను. సో అప్పుడు మనకి ఒక డిఫాల్ట్ థీమ్, ఒక పబ్లిషర్ నేమ్ వచ్చేది. ఇప్పుడైతే మనకి అవర్ టెస్టింగ్ సైట్ అనే ఒక కాపీరైట్ లాగా ఇట్లా మనకి వస్తుంది. మనం ప్రతి సైట్లో అయితే చూసే ఉంటాం. సో మనకి హెడర్ సెట్ అయిపోయింది, దెన్ మనకి ఫుటర్ కూడా సెట్ అయిపోయింది. సో మనం ఒక పేజ్ కూడా పబ్లిష్ చేద్దాము. సో దానికని మనం హోమ్ పేజ్ని అయితే ఎడిట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గో విత్ ఎడిట్ పేజ్. సో ఇప్పుడు మీరు హోమ్ పేజ్లోకి వస్తే మీకు ఇలాగా ఇట్లా ప్లస్ అని ఒక ఐకాన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇస్తాను, వెల్కమ్ టు అవర్ టెస్టింగ్ సైట్, అండ్ కింద అయితే నేను ఒక పారాగ్రాఫ్ ఇస్తాను. మీరు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఇట్లా ఎరోస్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీ కీబోర్డ్లో మీకు ఇలాగ ఆప్షన్స్ అయితే వస్తాయి. యూ కెన్ సెలెక్ట్ హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఇట్లాగైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను సింప్లీ బై డిఫాల్ట్ పారాగ్రాఫే కాబట్టి నేను రాసుకుంటాను. సో దిస్ ఈజ్ మై హోమ్ పేజ్. మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. మీకు తెలుగు కీబోర్డ్ కనుక 80 అయి ఉంటే మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు. అండ్ ఐ విల్ సింప్లీ పబ్లిష్ ఇట్. నేను ఇంకా డిజైన్ చేసుకోవచ్చు, బట్ ఫర్ యువర్ సేక్ మీకు ఇది చాలా న్యూ కాబట్టి నేను ఇదైతే బై డిఫాల్ట్గా అయితే సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మన సైట్ లైవ్లోకి వెళ్ళి చూస్తే చూడండి, హోమ్ పేజ్ అనేది మనకి ఇక్కడ కంటెంట్ వచ్చేసింది, వెల్కమ్ టు అవర్ టెస్టింగ్ సైట్. సో దిస్ ఈజ్ మై హోమ్ పేజ్, రైట్? సో ఇలాగా మనం మనకి నచ్చిన పేజెస్ని పబ్లిష్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన పోస్ట్ని, ఆర్టికల్స్ని మనం ముందు చూసాం కదా, అలాగా పబ్లిష్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా మన హెడర్స్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా ఫోటోస్లో కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా డెప్త్ 1 by 1 అనేది మనం ముందు ట్యూటోరియల్స్ వెళ్ళబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. అండ్ మీకు కంటెంట్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.